మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజు తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నిటినో దూరం చేయొచ్చు. అంతేకాదు, సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగడానికి సరైన నియమం, సమయం ఏంటో తెలుసా? రోజంతా చురుగ్గా ఉంటూ ఆరోగ్యంగా ఉండడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, పౌష్టికాహారం ఎంత ముఖ్యమో తగినంత నీరు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. చాలామంది ప్రతిరోజు నీరు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఎప్పుడు, ఎలా, ఎంత నీరు తాగాలి అనే విషయం తెలియదు. ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగడానికి సరైన నియమం, సమయం ఉంది. ఈ నియమం ప్రకారం నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం చేసుకోవచ్చు. నీరు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. అంతేకాదు, సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఎప్పుడూ కూర్చునే నీళ్లు తాగాలి. ఇలా నీరు తాగడం వలన ఆ నీటిని శరీరం గ్రహిస్తుంది. గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రతకు సరిపడే నీటిని మాత్రమే తాగాలి. ఫ్రిడ్జ్లో ఉంచిన నీరు అస్సలు తాగకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు బదులుగా రాగి పాత్రలో నీరు తాగాలి. రాగిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలున్నాయి. ఇవి నీటిలోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లను చంపడంలో సహాయపడతాయి. అదనంగా కాపర్ అయాన్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతాయి. ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. నీటిని సిప్ చేస్తూ నెమ్మదిగా తాగాలి. సిప్ బై సిప్ వాటర్ తాగడం వల్ల శరీరం నీటిని బాగా పీల్చుకుంటుంది. ఇలా చేయడం వల్ల నిర్జలీకరణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. భోజనానికి 1 గంట ముందు లేదా భోజనానికి 1 గంట తర్వాత నీరు తాగాలి. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగాలి. ఆయుర్వేదం ప్రకారం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగకూడదు. అలాగే రోజుకి 8 నుంచి 9 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. క్రమమైన వ్యవధిలో 1 నుండి 1.5 గంటల వ్యవధిలో నీరు తాగాలి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం వేడి ఆహారం తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే దోసకాయ, పుచ్చకాయ మొదలైన పండ్లు, కూరగాయలు తిన్న తర్వాత నీరు తాగకూడదు. నీరు లేని మనిషి జీవితాన్ని అస్సలు ఊహించలేము. నీరు మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంతో పాటు అనేక పనులలో సహాయపడుతుంది. అయితే నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందడానికి దానిని సరైన పద్ధతిలో తాగడం చాలా ముఖ్యం. అష్టాంగ అభ్యాసకుడు మరియు ప్రాణాయామం గురువు ప్రశాంత్ ప్రకారం 85% పైగా ప్రజలు తప్పుడు మార్గంలో నీటిని తాగుతున్నారు. దీని కారణంగా వారు జుట్టు రాలడం, మలబద్ధకం మరియు గుండె జబ్బులు వంటి అనేక సమస్యలకు గురవుతారు. నీరు త్రాగడానికి సరైన మార్గం ఉంది. మీరు ఎప్పుడైనా ఏ విధంగా లేదా ఏ స్థితిలోనైనా కూడా తాగలేరు. ఇంతకీ నీరు తాగడానికి సరైన మార్గం ఏంటి? తప్పుగా సమయం, సందర్భం లేకుండా నీరు త్రాగడం వల్ల కలిగే సమస్యలేంటి? నీరు ఎలా త్రాగాలి? నీరు ఎప్పుడు త్రాగాలి? ఒక రోజులో ఎంత నీరు త్రాగాలి అనే విషయాన్ని ఎంతోమంది నిపుణులు వివరిస్తూనే ఉన్నారు. నిపుణుడు ప్రశాంత్ చెప్పిన ప్రకారం చాలామంది హడావిడిగా నీరు తాగుతారు. కొంతమంది నడుస్తున్నప్పుడు కూడా నీరు తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ కిడ్నీలు పాడవుతాయి. ఎందుకంటే ఈ స్థితిలో కిడ్నీ నీటిని ఫిల్టర్ చేయలేకపోతుంది. దీనివల్ల కిడ్నీలో వాపు వంటి సమస్యలు ఏర్పడి శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. బలహీనమైన ద్రవ సమతుల్యత కీళ్ల నొప్పి లేదా ఆర్థరైటిస్కు కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కూర్చొని నీరు త్రాగాలి. వీలైతే స్క్వాట్ పొజిషన్ నీరు తాగడానికి ఉత్తమమైన స్థానం. ఈ స్థితిలో మూత్రపిండాలు సమతుల్యంగా మరియు విశ్రాంతిగా ఉంటాయి. ఎందుకంటే వారు తుంటి మరియు కాళ్ల నుండి మద్దతును పొందుతున్నారు. ఈ స్థితిలో కడుపు కండరాలు కూడా రిలాక్స్గా ఉంటాయి. నీటిని వేగంగా తాగడం వల్ల శరీరం నీటిని సరిగా గ్రహించలేక బయటకు పంపుతుంది. ఇలా చేస్తే నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇదే కాకుండా నీటిని వేగంగా తాగడం వల్ల
అది రెసిన్తో కలపబడదు మరియు జీర్ణం కాదు. యాసిడ్ సమతుల్యతను మరియు నీటిని జీర్ణం చేయడంలో రెసిన్ కూడా సహాయపడుతుందని మీకు తెలియజేస్తున్నాం. నీరు జీర్ణం కాకపోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, కడుపుబ్బర వంటి సమస్యలు వస్తాయి. అందుచేత సిప్ బై సిప్ నీరు తాగాలి. ఫ్రిడ్జ్లోని చల్లటి నీళ్ళని తాగడం వల్ల కూడా గొంతు మూసుకుపోతుంది మరియు దగ్గు, కఫం లాంటి సమస్యలు కూడా వస్తాయి. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు తగ్గిపోయి జీర్ణ వ్యవస్థలోకి రక్తం చేరదు. దీనివల్ల ఆహారం జీర్ణం కాదు. ఆహారంతో పాటు చల్లని నీరు తాగడం వల్ల కొవ్వు పటిష్టంగా మారి అజీర్ణం చెందుతుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు మరియు గుండె జబ్బులు సంభవించవచ్చు. అందువల్ల సాధారణ లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి మరియు మీరు రాగి పాత్రలో నీటిని ఉంచడం ద్వారా కూడా తాగొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీకు దాహం అనిపించినప్పుడల్లా నీరు తాగాలి. అయితే ఉదయాన్నే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. నిద్ర లేవగానే 1 నుంచి 2 గ్లాసుల నీరు తాగాలి. అదేవిధంగా 30 లేదా 40 నిమిషాల ముందు తినడం, తర్వాత 40 నిమిషాల తర్వాత నీరు తాగడం చేయాలి. ఒక రోజులో అవసరమైన నీటి పరిమాణం మీ వయస్సు, జెండర్, శారీరక శ్రమ, ఎత్తు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే సగటున ఒక వ్యక్తి ప్రతిరోజు 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. అలాగే పండ్లు, కూరగాయలు కూడా ఎక్కువ నీరు మన శరీరానికి అందుతూనే ఉంటుంది. సాధారణంగా శరీర బరువు 1 కిలోగ్రామ్ అయితే రోజుకు 1 కిలోగ్రాముకు 35 ml చొప్పున నీరు అవసరం. అంటే ఒక వ్యక్తి 60 కిలోల బరువు ఉంటే అతనికి రోజుకు 60 సార్లు అంటే 35 ml చొప్పున 2100 ml నీరు అంటే 2 లీటర్ల 100 ml నీరు అవసరం. నీటిని మరిగించి చల్లార్చిన నీటిని తాగితే మరీ మంచిది. ఒకవేళ మీరు నీరు ఎక్కువగా తాగితే అది ఓవర్ హైడ్రేషన్కు దారితీస్తుంది. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం, వికారం, చేతులు కాళ్ళు రంగులో మార్పు, కండరాల తిమ్మిరి, తలనొప్పి, అలసట వంటి సమస్యలున్నాయి. యూరిన్ కలర్ మన ఆరోగ్యం గురించి చెబుతుంది. మన యూరిన్ ముదురు రంగులో ఉంటే అది డీహైడ్రేషన్కు సంకేతం. అదే సమయంలో తరచుగా క్లియర్గా యూరిన్ వస్తే ఓవర్ హైడ్రేషన్కు కారణం. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం వల్ల దాహంగా అనిపిస్తుంది. ఫైబర్ సహజంగా నీటిని ఎక్కువగా తీసుకుంటుంది. సలాడ్ తిన్న తర్వాత దాహం ఎక్కువగా అనిపిస్తుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే భోజనం చేసే సమయంలో మధ్యలో నీటిని తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ భోజనం చేసే ముందు లేదా మధ్యలో మీరు ఎలాంటి నీటిని తాగుతున్నారనేది చాలా ముఖ్యం. ఆల్కలిన్ వాటర్ తాగడం వల్ల పొట్టలోని ఆమ్లాలు మరింత తటస్థీకరించేలా చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ వంటి ఆమ్లాలు ఉన్న నీటిని సిప్ చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడం, తాగకపోవడం అనేది శరీర రకం మీద ఆధారపడి ఉంటుంది. అవసరం లేదనుకుంటే నీటిని కొద్దిసేపు ఆగిన తర్వాత తాగడం మంచిది. భోజనం మధ్యలో నీరు తాగకుండా ఉండడమే మంచిది అనేందుకు ఎలాంటి రుజువులు లేవని నిపుణులు చెబుతున్నారు. చూశారు కదా, నీరు మన శరీరానికి ఎంత ముఖ్యమో, ఎలా తాగాలో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి.